నమస్కారం అందరికీ. తిరుపతిలో మనకి సర్వదర్శనం 4 నుంచి 5 గంటల్లో అవ్వడానికి ఒక కొత్త ఫెసిలిటీ వచ్చింది. నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మేము హైదరాబాద్ నుంచి వందే భారత్లో స్టార్ట్ అయ్యాము. అది మమ్మల్ని 8 గంటల్లో తిరుపతికి చేర్చింది. మేము అక్కడి నుంచి కింద క్యాబ్ మాట్లాడుకొని కొండపైకి వెళ్ళాము. అక్కడి నుంచి మేము ఒక చిన్న రూమ్ తీసుకున్నాము. అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి తలనీలాలు సమర్పించుకోవడానికి వెళ్ళాము. అక్కడి నుంచి కోనేట్లో స్నానం చేసి సర్వదర్శనం క్యూలోకి ఎంటర్ అయ్యాక ఒక 1 అవర్ తర్వాత టికెట్ కౌంటర్ దగ్గరికి చేరుకున్నాము. అక్కడ మేము టికెట్స్ తీసుకొని మొబైల్ సబ్మిట్ చేసాము. అక్కడి నుంచి మేము మళ్ళీ బయటకు వెళ్ళాము. అక్కడే మనకి రీఎంట్రీ టోకెన్స్ ఇస్తారు. ఈ రీఎంట్రీ టోకెన్స్ మనకి 24 hours వరకు వ్యాలిడ్ ఉంటుంది. బయటకు వచ్చి వరహాస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము మూవింగ్ కంపార్ట్మెంట్లోకి రీఎంటర్ అయ్యాము. అక్కడ మాకు ఒక 2 hours తర్వాత శ్రీవారి దర్శనం అయ్యింది. దాని తర్వాత మేము బయటికి వచ్చాము. ఇక్కడ మనకి మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు అవుతుంది, అది దర్శించుకున్నాము. ఇలా మనకి 4:30 గంటల్లో స్వామివారి సర్వదర్శనం పూర్తయింది. ఓం నమో వెంకటేశాయ.